ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఎత్తేస్తున్నారు? ఈరోజు పాఠశాలను ఎందుకు మూసేస్తున్నారు? రేషనలైజేషన్ పేరుతో పోస్టులు ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు మీరు చేస్తున్నటువంటి ప్రతి జీవో ఏం చేస్తున్నారు? స్కూల్ మెర్జ్ పేరు మీద 117 జీవో రద్దు చేస్తానన్నారు. గవర్నమెంట్ నడిపితే నాణ్యంగా లేదు విద్య, ప్రైవేట్ పరంలోనే నాణ్యంగా ఉన్నది కదా. ఇప్పుడు అసలు మీ చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ కదండి. చంద్రబాబు నాయుడు అని అంటే ఏంటి? ఒకటి నకిలీ, రెండోది ప్రైవేటు. ఆయన ఏది చేసినా కానీ మీరు గమనించారా లేదు, ఆయన గత ప్రభుత్వం అంతా కూడా ఎప్పుడు పాలన చేసినా కానీ ప్రతిదీ యూజర్ ఛార్జీలు పెంచడం కానీ, వైద్య రంగాన్ని మొత్తాన్ని నాశనం చేసేయటం కానీ, విద్యారంగాన్ని మొత్తాన్ని కానీ నారాయణకి చైతన్యకి రాసి చేయటం కానీ, దారాదత్తం చేసేయటం కానీ చేసినటువంటి పరిస్థితులను చూసాం కదా, మనం అనుభవించున్నాం కదా. అటువంటి పరిస్థితులను చూసి కూడా ఈరోజు విద్యారంగానికి మేలు చేసినవాడు ఎవడు అని అంటే నిజంగా గుండె మీద చేసుకున్న ప్రతి పేదవాడు ఈరోజు చెప్పగలుగుతాడు. విద్యారంగాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు అందించింది జగన్మోహన్ రెడ్డి అయితే, ఈరోజు విద్యారంగాన్ని మొత్తాన్ని దిగజారుస్తున్నటువంటి పాలన ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు.